దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే థాయిలాండ్లో ఉన్నాము. థాయిలాండ్లోని ఇప్పుడు మనం వచ్చింది అయితే శ్రీరాచ టైగర్ జూకి అయితే వచ్చాము. 9 years బ్యాక్ అయితే వచ్చాము, మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము. మొత్తం అంతా లోపల అయితే టైగర్ షో అని చెప్పి ఉంటుంది, ఎలిఫెంట్ షో అని చెప్పి ఉంటుంది, క్రొకోడైల్ షో, పిగ్ షో చాలా ఉంటుంది. ఇదంతా కొద్దిగా మీకైతే లెంతీగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది వీడియో కానీ మీకు నచ్చితే కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వచ్చాము, ఇలా అయితే ఉంటుంది ఎంట్రన్స్లో. మనకైతే మార్నింగ్ అయితే మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందో బ్రేక్ఫాస్ట్ మీకు ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ కూడా వచ్చారు, ఫోటోగ్రాఫరు. ఎక్కడ ఇలా అయితే ఉంటుంది లోపల. యాంబియన్స్ మొత్తం అంతా పులుతో నిండిపోయి ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది. ఇదంతా పెడతారు ఇక పూరీలు, పప్పు, ఇలా ఉంటుంది ఇక్కడ. మేమైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవి ఇక్కడ ఒక 2 పులులు, అక్కడ 2 పులులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడైతే పుల్లు అయితే తగ్గినాయి. మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది టిఫిన్? బాగుందా? మనకి టైగర్ ట్రోఫీ ఎంటర్ అవ్వడానికి, మొత్తం షోలన్నీ చూడడానికి, మన ఫుడ్కి అన్నిటికి కలిపేసి మొత్తం 650 బాట్స్ అయితే మనకు అవుతుంది. ఎంటర్ ది న్యూ డ్రాగన్. ఇలాంటివి ఒక 2 స్టిక్కర్లు ఇస్తారు. ఒకటేమో ఫుడ్కి, ఒకటేమో మనం వెళ్ళడానికి అంటే లోపలికి అన్నీ తిరగడానికి అనమాట. ఇవి ఉంటేనే ఎంట్రన్స్. కింద ఒక 450 రూపీస్ 450 బాట్స్ టికెట్ ఉంది కదా, అది ఇది అయితే కన్ఫామ్గా ఉండాలి. ఆ జనసేన సైన్యంలోకి వస్తుంది వెనకాల. ఇవి ఇప్పుడు మన పుల్లు, సింహాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి చాలా క్రూరమైన జంతువులు అని చేసి మనం అనుకుంటాం. కానీ వాటిని చిన్నప్పటి నుంచి పెంచే విధానం, మన చిన్నప్పటి నుంచి ఒకలాగా అన్నీ నేర్పిస్తే అవి పెద్ద అయిన తర్వాత మనం ఏం చెప్తే అదే మాట వింటాయి. ఎందుకంటే వీటికి చిన్న వయసులో ఉన్నప్పుడు ఏంటంటే పాలు పడతారు. నేనైతే 8 years 9 years బ్యాక్ టైం వెళ్ళినప్పుడు అయితే వాటికి పాలు పట్టాను. అవి ఏంటంటే అలాగే పెద్ద అవుతాయి. పెద్ద అయిన తర్వాత ఏంటంటే వాటికి ఏంటంటే చికెన్ ఇస్తారు. ఒక ఏజ్లో చికెన్ ఇస్తారు, అంటే ఒక ఏజ్లో ఏంటంటే బీఫ్ పెడతారు. అది ఎప్పుడైతే మనం ఇప్పుడు బీఫ్ ఇస్తామో అప్పుడు ఏంటంటే మనకు నచ్చిన పని అయితే అదేంటంటే చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఎంత పుట్టుకుంది ఇది? అందుకే బుజ్జిమేక అయింది అది. చూడు, దాని మమ్మీ వచ్చింది అనుకో కలిసిద్ది. లేదు ఇప్పుడు చూడు, నన్ను వదిలే పెట్టి వెళ్తే ఇప్పుడు బలమేదంటే ఇది కొరకదు కదా మళ్ళీ అనమాట. కొరకదండి, ఆయన ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నట్టు అలాగే ఉంటుంది మరి మనతో. 10 రూపాయలు ఇచ్చానంట. ఇప్పుడైతే టైగర్ షో చూడబోతున్నాం. ఆడించేవాడు ఒక రింగ్ మాస్టర్ ఉంటారు. ఇక్కడ ఒకరు కాదు, రింగ్ మాస్టర్లో 3-4 రింగ్ మాస్టర్లు అయితే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాయి. ఎందుకంటే ఇవి కొన్ని ఉచితాలకు అలవాటు పడిపోయిన పుల్లు అనమాట. ఆడు ఎప్పుడు చికెన్ కానీ మటన్ కానీ చిన్న మొక్కిస్తాడో
పలానా టైంలో పలానాది ఇస్తాడు. ఇప్పుడు అది వచ్చి మన ఏంటంటే కాలు మీద కొట్టాడంటే మన కాలు ఎత్తాలి, లేదు ఫేస్ మీద దగ్గర పెట్టాడంటే మనం ఇప్పుడు ఫేస్ ఎత్తాలి అన్నట్టు అన్నిటికీ వాటిని అలాగే ఏంటంటే మెల్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి. అంటే ఏం పని పాట లేకుండా అంటే ఏంటంటే అదే అడవిలో ఉన్నదనుకోండి, అలాగ అంతా అడవి అంతా తిరుగుతుంది, దానికి నచ్చింది తింటుంది. అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే ఈ ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళని ఏం నేర్పుతారో అయ్యే చేస్తారు. ఇక్కడ అలా కాదు కదా, తల్లి తండ్రులు అంటే ఎవరో ఉండరు. అదేంటంటే పిల్లలు కనేసిన వెంటనే ఇప్పుడు ఇదేంటి పులి పిల్లలు కనేది వెంటనే వెంటనే వీళ్ళైతే పట్టుకొచ్చేస్తారు. వీళ్ళంటే పట్టుకొచ్చేసి దానికి ఆర్టిఫిషియల్ మిల్క్ ఇచ్చి అన్నీ ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టే చిన్నప్పటి నుంచి వీళ్ళకి నచ్చినట్టే పెంచుతారు. ఇది ఇప్పుడు చూసారు కదా, అది ఇప్పుడు అది చూసారు కాలు మీద కొడుతున్నాడు, కాలు మీద కొడుతుంటే అది ఇస్తున్నారు. అదిగో ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రతి దానికి ఒక చిన్న బీఫ్ ముక్క అన్నది వాళ్ళకి ఏంటంటే ఇస్తూ ఉంటాడు, వాటికి ఇస్తూ ఉంటాడు. అందువల్ల అదేంటంటే ఉచితాలకు అలవాటు పడిపోయింది. ఇంకా చాలా సింపుల్గా చెప్పాలి అంటే చాలామంది ఇప్పుడు నవరత్నాలు అంటున్నారు చూసారా, ఇప్పుడు అట్లా ఎందుకు చాలా సింపుల్గా చెప్పాలంటే అమ్మ ఒడి నాన్న ఒడి అని చెప్పేసి ఇదివరకు మొన్నటిదాకా వచ్చింది చూసారా, అలాంటిది అనమాట. ఎవరైతే అమ్మ ఒడి ఇస్తారో అది అమ్మ ఒడి పట్టుకెళ్ళి నాన్న అక్కడ వైన్ షాప్లో తగిలేసినట్టు కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనకు అనవసరం కానీ, రాజకీయాలు మనకు అనవసరం కానీ. చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఎప్పటికీ ఒకటే, నువ్వు ఎప్పుడైతే ఉచితానికి అలవాటు పడతావో, ఏ పని పాట చేయకుండా ఉచితానికి అలవాటు పడతావో, పక్కనోడు సొమ్ము మీద నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటావో అప్పుడు నువ్వు 100% బద్దగచ్చడం అయిపోతావు. శాంపుల్ అంటే ఈ ఒక పులే మీకు శాసిస్తాం. పులి అంటే చాలా డేంజర్ అన్న వాళ్ళు కూడా ఇలాంటి ఉచితం ఇచ్చి ఇలాంటి ఒక షెల్టర్లో పాడేసి వాటిని పులిని పులిలా కాకుండా ఒక ఆటాడే జంతువులా చూపిస్తున్నారు చూసారా, అలా తయారవుతారు లాస్ట్కి. కష్టపడండి, కష్టపడి శుభ్రంగా బతకండి. ఇక్కడైతే 450 బాట్స్ అయితే మనకైతే ఎంట్రన్స్, అలాగే టిఫిన్ కావాలంటే 650 బాట్స్ అని ఉంటుంది. అలాగే డిన్నర్ ఉంటుంది, మధ్యాహ్నం డిన్నర్ ఉంటారు కదా, అంటే ఎంట్రీ విత్ డిన్నర్. అలాగే ఏంటంటే పులితో వాక్ చేయడానికి 950 టు మనకైతే 1000 బాట్స్ అయితే ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా యాక్టివిటీస్గా ఉంటాయి. ఒక 7 to 8 years 9 years బ్యాక్ అయితే మనకైతే ఏనుగులు ఉంటాయి కదా, ఏనుగుల మీద మనకి ఎక్కడం అంటే తొండం మీద ఎక్కి ఫోటో దిగడం, ఇలా అటు ఇటు రైడ్ చేయడం. అలాగే ఏంటంటే పిక్ షో ఉండేది, చాలా షోలు ఉండేవి. ఇప్పుడైతే మ్యాక్సిమం 50% షోలు అయితే లేవు. నేను కొన్ని నెక్స్ట్ వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తాను. అంటే క్రోకోడైల్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది.
మనకి కరోనా ముందు వరకు దీన్ని శ్రీరాచ టైగర్ జూ అనేవారు. కరోనా టైంలోనే యాక్చువల్గా ఒక 3 to 4 years అయితే మొత్తం అంతా ఇది మొత్తం షట్ డౌన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ టైంలోని వీళ్ళు టైగర్ టోఫీ అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళు అయితే మొత్తం దీన్ని అయితే లీజుకి తీసుకున్నారు. లీజుకి తీసుకొని మొత్తం అయితే చేశారు. కానీ మేము అప్పుడు వెళ్ళినప్పుడు అద్దాల్లోంచి మేము ఎప్పుడైతే ఎక్కడైతే టిఫిన్ చేసామో అదే అద్దాల్లోంచి చూస్తే చుట్టూ పురులే ఉన్నాయి. ఇప్పుడైతే కొద్దిగా పురుల సంఖ్య అయితే నాకైతే తెలిసి అయితే బాగా తగ్గిపోయిపోయింది. అలాగే ఇక్కడ చిన్న పులి కాడ నుంచి పెద్ద పులి వరకు మీరైతే ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. ప్రతి దానికి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. పులితో ఫోటో తీసుకోవాలనుకుంటే మినిమం 200 బాట్ నుంచి 300 బాట్, వాటితో నడవాలంటే అంటే 500 బాట్, 600 బాట్స్ అని ఉంటుంది. అంటే 500 బాట్ అంటే ఇంచుమించు 1200 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ఏరా పులి